దశావతారాలంటే ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? మత్స్య, కూర్మ, వరాహ అంటూ టప్పున 10 పేర్లు చెప్పేస్తారు కదూ! అయితే ఒక్క క్షణం ఆగండి. ఒకవేళ మీరు నమ్ముతున్న ఈ జాబితా పూర్తి నిజం కాదంటే, భాగవత పురాణంలో చెప్పిన ఈ 10 అవతారాలే ఫైనల్ అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే మనకు దొరుకుతున్న ఇతర పురాణాలు, శాస్త్రాలు మనకు పూర్తిగా వేరే కథ చెప్తున్నాయి. కొన్ని జాబితాలు చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మత్స్యావతారం, కూర్మావతారం లాంటివి లేకుండా కూడా దశావతారాలు ఇస్తుందంటే మీరు నమ్మగలరా? ఈ రోజు మనం దశావతారాల వెనుక దాగి ఉన్న మహారహస్యాలను ఛేదించబోతున్నాం. వేరు పురాణాల్లో ఉన్న తేడాలు చూసి అసలు నిజమేంటో తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. నేను మీ కిరణ్ అండ్ వెల్కమ్ టు కిరణ్ ఫర్ యూ ఛానల్. మన దశావతారాల గురించి మాట్లాడగానే అందరి మైండ్ లో ఒకటే లిస్టు మొదలవుతుంది. ఇది ముఖ్యంగా భాగవత పురాణం నుండి బాగా పాపులర్ అయింది. ఈ జాబితా ప్రకారం విష్ణుమూర్తి 10 ప్రధాన రూపాల్లో యుగయుగాలుగా భూమిపైకి వచ్చాడు. సత్యయుగంలో ధర్మాన్ని నిలబెట్టేందుకు మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహావతారం అనే మొదటి 4 అవతారాలు వచ్చాయి. ఇవి అధర్మాన్ని అంతం చేసి సృష్టిని, దేవతలను కాపాడాయి. ఆ తర్వాత త్రేతాయుగంలో వామన, పరశురామ, శ్రీరామ అవతారాలు వచ్చాయి. ఈ ముగ్గురు మానవ రూపంలో వచ్చి సమాజంలో ధర్మాన్ని, విలువలను తిరిగి నిలబెట్టారు. ద్వాపర యుగంలో బలరాముడు, శ్రీకృష్ణుడు అవతరించారు. బలరాముడిని ఆదిశేషుని అవతారంగా చూస్తారు. ఇక శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారంగా భగవద్గీతను బోధించి మహాభారత యుద్ధంలో ధర్మానికి విజయం చేకూర్చాడు. చివరిగా రాబోయే కలియుగంలో ధర్మం పూర్తిగా నశించినప్పుడు దాన్ని నిలబెట్టడానికి కల్కి అవతారం వస్తుందని మనందరికీ తెలుసు. అయితే ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. భాగవత పురాణంలోనే 22 నుంచి 24 అవతారాల ప్రస్తావన ఉంది. కొన్ని చోట్ల అసలు అవతారాల అనంతం అని కూడా చెప్పారు. పుట్టినవాడు అనేక రూపాల్లో పుడతాడు అని వేదాలు కూడా చెప్తున్నాయి. మరి ఈ 10 అనే సంఖ్య ఎందుకింత ప్రాధాన్యత? దానికి కారణం 12వ శతాబ్దంలో కవి జయదేవుడు రాసిన గీతా గోవిందం అనే కావ్యం. అందులోని దశావతార స్తోత్రం ఈ 10 రూపాలను అద్భుతంగా కీర్తించింది. ఆ స్తోత్రం ఎంత ఫేమస్ అయిందంటే ఆ 10 అవతారాలే ప్రధానమైనవిగా ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయాయి. కానీ ఇది కథలో ఒక కోణం మాత్రమే. అసలు గందరగోళం ఇతర పురాణాలను తెరిచినప్పుడే మొదలవుతుంది. దశావతారాల వెనుక ఉన్న అసలు కారణం తెలియాలంటే మనం వైకుంఠానికి వెళ్ళాలి. అక్కడ విష్ణుమూర్తి ద్వారపాలకులుగా జయ విజయులు ఉండేవారు. ఒకసారి సనకస నందనాది మహామునులు విష్ణు దర్శనానికి వస్తే జయ విజయులు వాళ్ళని అడ్డుకొని అవమానించారు. కోపంతో ఆ మునులు మీరు రాక్షసులుగా భూలోకంలో పుట్టి విష్ణువుకు శత్రువులుగా మారండి అని శపించారు. భయపడిపోయిన జయ విజయులు విష్ణువుని వేడుకోగా ఆయన వారికి 2 ఆప్షన్లు ఇచ్చాడు. ఒకటి విష్ణువు భక్తులుగా 7 జన్మలు భూమి మీద గడపటం, 2 విష్ణువుకు బద్ధ శత్రువులుగా 3 జన్మలు గడిపి ఆయన చేతిలోనే చనిపోయి మోక్షం పొందటం. వాళ్ళు త్వరగా తిరిగి రావాలనే ఆశతో 2వ మార్గాన్ని ఎంచుకున్నారు. వారి శాపం ప్రకారమే కృతయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడిగా పుట్టారు. వారిని సంహరించడానికి విష్ణువు వరాహ, నరసింహ అవతారాలు ఎత్తాడు. త్రేతాయుగంలో వారు రావణుడు, కుంభకర్ణుడిగా జన్మించారు. వారిని అంతం చేయడానికే విష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు. చివరిగా ద్వాపర యుగంలో శిశుపాలుడు, దంతవృక్తుడిగా పుట్టారు. శ్రీకృష్ణుడు వారిద్దరిని సంహరించి వాళ్లకు శాప విమోచనం కలిగించాడు. ఇలా ఎన్నో అవతారాలకు అసలు మూలం ఈ జయ విజయుల కథే. కానీ కొన్ని అవతారాలకు ఈ కథతో సంబంధమే లేదు. ఇక్కడి నుంచే అసలైన మిస్టరీ మొదలవుతుంది. మనం చెప్పుకున్న భాగవత పురాణం జాబితాయే ఫైనల్ కాదు. కొన్ని సాంప్రదాయాలు, ఇతర పురాణాలు పూర్తిగా భిన్నమైన జాబితాలను మన ముందు ఉంచాయి. వీటిలో అతిపెద్ద వివాదం 9వ అవతారం గురించే. కానీ గౌడీయ వైష్ణవం లాంటి కొన్ని ముఖ్యమైన సాంప్రదాయాలు బలరాముడి స్థానంలో బుద్ధుడిని 9వ అవతారంగా కొలుస్తాయి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. కొన్ని పురాణాలు మత్స్య, కూర్మ అవతారాలను అసలు లిస్టులోకి తీసుకోవు. వినడానికి వింతగా ఉంది కదూ. కానీ మహాభారతానికి అనుబంధంగా భావించే హరివంశ పురాణం విష్ణు అవతారాల గురించి మరో కోణాన్ని చూపిస్తుంది. కొన్ని వ్యాఖ్యానాల ప్రకారం హరివంశంలో కనిపించే జాబితా ఇది. నారాయణ, విష్ణు, వరాహ, నరసింహ, వామన, దత్తాత్రేయ, జమదగ్ని కుమారుడైన పరశురామ, శ్రీరామ, కృష్ణ మరియు కల్కి. ఈ లిస్ట్ గమనించారా? ఇందులో మత్స్య, కూర్మ అవతారాలు లేవు. వాటి స్థానంలో నారాయణ, విష్ణు అనే రూపాలున్నాయి. అంతేకాదు దత్తాత్రేయుడు కూడా ఒక అవతారంగా ఉన్నాడు. అయితే పండితులు చెప్పింది ఏంటంటే ఇది హరివంశంలో ఉన్న ఒక ప్రత్యేకమైన దశావతార పట్టిక కాదని, కేవలం ఒక వ్యాఖ్యానం మాత్రమేనని. ఇక మత్స్య పురాణం అయితే అవతారాలను మరో విచిత్రమైన పద్ధతిలో విభజిస్తుంది. ఇది అవతారాలను 2 రకాలుగా చూస్తుంది. దైవిక అవతారాలు మరియు మానవ అవతారాలు. మత్స్య పురాణం ప్రకారం దైవిక అవతారాలు 3: ధర్మ, నరసింహ మరియు వామన. ఇక మానవ అవతారాలు 7: దత్తాత్రేయ, మాందత్ర, పరశురామ, శ్రీరామ, వేదవ్యాస, బుద్ధ మరియు కల్కి. ఈ జాబితాలో కూడా మత్స్య, కూర్మ, వరాహ అవతారాలు లేవు. వాటి బదులు ధర్మ, మాందత్ర, వేదవ్యాసుడు వంటి కొత్త పేర్లు కనిపిస్తున్నాయి. అయితే ఇది కూడా ఒక వర్గీకరణే తప్ప భాగవత పురాణ జాబితాను పూర్తిగా తప్పు అని చెప్పడం లేదు. ఈ తేడాలు మనకేం చెప్తున్నాయి? అవతారాలనే కాన్సెప్ట్ ఒకే ఒక్క జాబితాకు పరిమితం కాదని, వేరువేరు పురాణాలు, వేరువేరు సాంప్రదాయాలు విష్ణువు లీలలను తమదైన పద్ధతిలో
వర్ణించాయని స్పష్టమవుతుంది. అసలు రహస్యం ఏంటంటే ఒకే ఒక్క సరైన జాబితా అంటూ ఏదీ లేదు. కానీ మన పురాణాలు ఎంత లోతైనవో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. భాగవత పురాణం, హరివంశం, మత్స్య పురాణం, చివరికి శైవ సంప్రదాయం కూడా తమదైన రీతిలో భగవంతుడి లీలలని వర్ణించాయి. కొన్ని చోట్ల బలరాముడు, కొన్ని చోట్ల బుద్ధుడు, కొన్ని చోట్ల దత్తాత్రేయుడు, కొన్ని చోట్ల వేదవ్యాసుడు, ఇలా లిస్టులు మారుతూ ఉన్నాయి. చివరికి ఈ అవతారాలన్నీ చెప్పేది ఒక్కటే ఒక్క సత్యం. ఎప్పుడు అధర్మం పెరిగిపోతుందో అప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. ఆ రూపం ఏదైనా కావచ్చు, ఆ సంఖ్య 10 లేదా అనంతం కావచ్చు. ఈ రహస్యాలను అర్థం చేసుకున్నప్పుడు మన పురాణాలను మనం మరింత లోతుగా, గౌరవంగా చూడగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.